కన్యరాశి వారు మాఘ పంచమి సందర్భంగా ఎలాంటి విధిని పాటించాలి, అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి. కన్యరాశి యొక్క అధిపతి బుధుడు. డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. టో, పా, పి, పు, ష, అణ, ట, పే, పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. కన్యరాశిలో ఉండిన వారందరికీ కూడా రాశాధిపతి బుధుడు అవ్వడం వలన, బుధుడు ఆకుపచ్చ రంగులో ఉండడం వలన, ఎమరాల్డ్ గ్రీన్ అనేటువంటి రంగులో ఉండడం వలన అమ్మవారికి ఆకుపచ్చ రంగు కలిగినటువంటి వస్త్రాలు, గాజులు, నీలరంగు పువ్వులతో అర్చన చేయడం వలన బుద్ధి జ్ఞానం చేత, సత్ప్రవర్తన చేత, సద్జ్ఞానం చేత ఉన్నతమైనటువంటి జీవన విధానాన్ని వీరు పొందబోతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహమే లేదు. అలా రాశిలోని కేతు సంచార స్థితి ఉండడం వలన వీరికి ఆలోచన, విధి విధానం, ఆధ్యాత్మికత, భక్తి భావన వీరి సొంతం అవడం వలన వీరికి అంతా మంచి కాలమే అని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ శుక్రుడు కుజదోష ప్రభావ కారణం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. మంగళవారము, శనివారము అష్టమి తిథి ఎందున మీరు మౌనం, ధ్యానం, ప్రశాంతత ఎంతో అవసరం అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు అవసరము. ఆవేశాలకు వెళ్ళడము, అనర్థాలకు వెళ్ళడము, అనేక రకాల సమస్యలకు కేంద్రబిందువు కాకుండా మౌనంగా, ధ్యానంగా ఉంటూ సమస్యలను నెట్టుకుపోయే ప్రయత్నం చేయండి. అంతా మీ విజయము మీకు కలుగుతుంది. పంచమ స్థానంలో బుధాదిత్య రాజయోగ కారణం వలన, రవి బుధులు అక్కడే సంచారం చేయడం వలన తల్లిదండ్రుల నుంచి, మీ పెద్దవాళ్ళ నుంచి ప్రభుత్వ ఉద్యోగం రావాల్సినటువంటి వారికి ఉద్యోగము రావడము, స్థిరాస్తులు, చరాస్తులలో అద్భుతమైన విజయం మీ సొంతం కాబోతుంది. 6వ స్థానంలో శనేశ్వర స్వామి వారు సుక్షేత్రంగా ఉండడం వలన రుణభయం, చొరభయం, అగ్నిభయం, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. 7వ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, సేవారంగ కార్యక్రమాల్లో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఉండినను ధర్మ మార్గంగా ఉండడం వలన అద్భుతమైన విజయం మీ సొంతం అవుతుంది. అష్టమంలో గురు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో స్వల్పమైన ఆటంకాలు ఉంటున్నాయి కనుక వీలైనంత వరకు రుద్రాభిషేకం చేసుకోండి, స్వామివారికి ఆశీస్సులు పొందండి. స్వయం వృత్తులు, సేవారంగాలు, ఆహార ఉత్పత్తులు, అన్నదాన కార్యక్రమాలు, అలాగే చేతి వృత్తుల వారందరికీ వ్యవసాయ సోదరీమణులకు కొద్దిపాటి ఓపికగా చేసుకొని వెళ్ళగలిగితే స్థిర చరాస్తులు మీ సొంతం అవుతాయని చెప్పి గమనించాలి.